అందరికీ పనికొచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషాన్ని మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అదేమిటంటే, లోకంలో మనం, మన పిల్లలు, మన వారసులు అందరూ కూడా సుఖంగా, శాంతంగా, సంతోషంగా, ధనవంతులుగా, దేనికి లోపం లేనటువంటి విధంగా జీవించాలని కోరుకుంటాం. అయితే కోరికలు అయితే కోరుకుంటాం, కానీ దానికి ఏం చేయాలి? అలాంటి కోరికలన్నీ కూడా తీరాలంటే ఏం చేయాలి? సాధారణంగా ధనలక్ష్మి కావాలి, లేకపోతే ఇంకోటి కావాలని ఏదో దేవుడికి మొక్కుకుంటాం, దండం పెడతాం, మరి ప్రార్థన చేస్తాం, చేయాల్సినవన్నీ చేస్తాం. ఎక్కడ ఎవరు కూడా ఏ లోపం కూడా చేయదు. కానీ మరి అనుకున్న కోరికలు నెరవేరటం లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? అనుకున్న కోరికలు నెరవేరినప్పుడు ఏం చేయాలి? ఎన్ని నమస్కారాలు పెట్టినా, ఎన్ని పూజలు పెట్టినా, ఎన్ని పూజలు చేసినా అన్నీ మామూలుగానే ఉండేట్టయితే ఇంక మనం చేయాల్సిందేమిటి? మన కోరికలు ఎందుకు తీరడం లేదు అంటే, అందుకు ఒక నిదర్శనం చూపిస్తాను. ఇలాంటి కోరికలతో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దారి చూపించినటువంటి ఒక మహాతల్లి ఉన్నది. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా చాలా శ్రద్ధాసక్తులతో చక్కగా చదువుకునేది. ఆవిడ విద్యాదేవతని ఉపాసించింది. నిత్యము కూడా సరస్వతి అంటే, విద్య అంటే గౌరవంగా ఉండి, భయభక్తులతోటి, శ్రద్ధాసక్తులతోటి చక్కగా చదువుకుంటూ, ఎవరైతే విద్య మీద లక్ష్యాన్ని పెట్టి, చదువు మీద ఆసక్తిని పెట్టి, విద్యలో ఉన్న రహస్యాలన్నీ కూడా గమనించుకుంటూ జీవితాన్ని నడుపుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి కోరికలన్నీ కూడా తీరతాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైతే ఆశిస్తున్నారో ఈ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి అని ఆవిడ బాగా నమ్మకంగా ఉంటూ అందరికీ చెప్తూ ఉంటుంది. అయ్యా, మీరు కనుక ఇట్లా చేసినట్టయితే మీ కోరికలన్నీ కూడా తీరతాయి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను అలాగే చేశాను, నా కోరికలు తీరినాయి అని చెప్తూ ఉంటుంది. దాంతో ఆవిడ మాట ప్రభావం చాలామందికి పరిచయం అయింది. చాలామంది ఆవిడ యందు విశ్వాసం పెట్టారు, నమ్మకం పెట్టారు, ఆవిడ మాట వింటున్నారు. ఆవిడ గౌరవం పెరిగింది. సమాజంలో ఆవిడ పేరు దేవి. ఆ దేవి వాక్కు అంటే నిజంగా దేవి అంటే అమ్మవారు అని కూడా అర్థం ఉంది. ఆ అమ్మవారి వాక్కులాగానే ఈవిడ చెప్తోంది, చాలా మంచి మాటలు చెప్తోంది అని ఆవిడ మాటలు ఏందో నమ్మకం పెట్టుకుని ఆవిడ చెప్పినట్టల్లా విని ఆవిడ మార్గంలో నడుస్తున్నారు. సాధారణంగా ఏమిటంటే, ఎవరికైనా పేరు వస్తుంది అంటే, ఎవరికైనా గౌరవం పెరుగుతోంది అంటే కొంతమందికి అసూయ కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఏమిటి వీళ్ళు చెప్పేది ఏమిటి? వీడేం దిగొచ్చాడా, వీడేం గొప్పవాడా, అంత గొప్పవాడా, చూద్దాం వీడి సంగతి అని కొంతమందికి బుర్ర తొలుస్తుంది. అలాగే ఈ అమ్మాయి పట్ల కూడా, దేవి పట్ల కూడా కొంచెం విరోధభావం పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆవిడ్ని తోలనాటం మొదలుపెట్టాడు. ఈ కథ అంతా కూడా నేను కొంచెం మధ్యలో పద్యాలు తీసుకుని చెప్తూ ఉంటాను. పద్యం అని చెప్పి నేను పారిపోక్కర్లేదు, అర్థమయ్యేటువంటి భాషలోనే ఉంటుంది. నేను మళ్ళీ దాన్ని వివరించి కూడా చెప్తాను, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక కావ్యంలో ఉన్నటువంటి కథ. ఇది నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇందులో ప్రధానమైనటువంటి విశేషాలు జీవితానికి ఉపయోగపడే ఉన్నాయి, అందువల్ల చెప్తున్నాను. దేవీ సచ్చరితం బెరింగి జనులు దీప్తిన్ రహించన్. ఈ దేవి యొక్క మంచి చరిత్ర తెలుసుకొని ప్రజలందరూ కూడా చాలా ఉపయోగాన్ని పొందుతున్నారు. మనోభావం వందున గౌరవించునిడా. అందరూ కూడా తమ మనసులో దేవిని గౌరవిస్తున్నారు. అంతలో సంప్రాప్తించ దౌర్భాగ్యము ఆ దేవి కాంతకు. అంత జ్ఞానం కలిగినటువంటి ఆ తల్లికి కూడా, ఆ పిల్లకు కూడా, ఆ అమ్మాయికి కూడా ఓ దౌర్భాగ్యం వచ్చేసింది. సహించలేని వాడు ఎవడో వచ్చి ఏదో ఆవిడ యందు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమె సచ్చరితమును ద్వేషించి, ఆవిడికి మంచి పేరు రావడం వీడికి ఇష్టం లేదు. అందుకని ఆవిడ పట్ల ద్వేషంతో అకారణ వైరం, వాడికి అసలు ఏమి సంబంధం లేదు. మరి అంతే, లోకంలో అట్టగే ఉంటారు. ఎవరైనా ఒకళ్ళు వృద్ధిలోకి వస్తున్నారంటే వెనకాలే ఇంకోడు కోతులు తవ్వడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అట్టగా వాడు ఆవిడ యందు ద్వేషాన్ని పెంచుకొని వేధింపగా ఆవిడ్ని ఏదో రకంగా బాధ పెట్టాలి అని వాడు వెంట పడుతూ, అందులో ఆడపిల్ల కదా, ఆడపిల్ల పేరు పొందుతోంది అంటే
సాధారణంగా చాలా సులభంగా ప్రతి వాళ్ళకి ఆవిడ ఎందు ద్వేషం కలుగుతుంది. ఆవిడ్ని ఏదో రకంగా వేధిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. దావాగ్నిబలే ఒక్కరుండు గవిసన్ దౌష్య ప్రకోపంబునన్. ఓ దావాగ్నిలాగా వాడు ఆవిడ మీద పడ్డాడు. ఒక దుష్ట స్వభావంతో, ప్రకోపంతో, విజృంభించినటువంటి దౌష్ట్యంతో, దుష్ట స్వభావంతో ఆవిడ మీద పడ్డాడు. మరి ఇట్లాంటివన్నీ లోకంలో జరగడం మనం చూస్తూనే ఉంటాం కదా. సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆడపిల్లలు బాధపడతారు, భయపడతారు, దుఃఖపడతారు. అయ్యో నా జీవితం ఇట్టా అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ అమ్మాయి అందరిలాగా చేయలే. ఏం చేసింది? అందుకోసమే ఈ కథ మీకు నిరూపణ కోసం చెప్పడం, దాఖలా కోసం చెప్తున్నాను. దుర్భరంబైన ఆ వేళ తొణకకుండా ధైర్యమునుచు. అటువంటి ఆపత్ సమయంలో ఆ పిల్ల అందరిలాగా భయపడిపోలేదు. ఏమాత్రం తొణుకు బెడుకు లేకుండా అలాగా ధైర్యం తెచ్చుకొని నిలబడి ఆతంకవాది వంక చూచెను నిప్పుల వాన కొరియు చందమన. వాడి వంక కళ్ళు భయంకరంగా చూపులు చూస్తూ వాడి వంక నిప్పుల వాన, నిప్పులు కురిపిస్తున్నట్టుగా వాడి వంక చూసింది. ఆ కాళికాదేవిలాగా ప్రచండమైనటువంటి కోపంతో వాడి గుండె లాగిపోయేట్టుగా వాణి గుండె జల్లు మనగా ఆవిడ అవతారం చూసి వాడికి భయం వేసింది. వాడు ఏదో చేద్దాం అనుకుని మీద పడ్డాడు. ఆడపిల్ల కదా అనుకుని వచ్చాడు. కానీ ఆవిడ భయపడలేదు, ధైర్యంగా నిలబడింది. కొర నిప్పులు కురిపించేటువంటి చూపులతో వాడి వంక చూసింది. ఆ చూపులకే వాడికి గుండె జారిపోయింది. అప్పుడు అన్నది ఆవిడ, ఓరి నీవేమి మగవాడవో ఎరుంగ. వారు నువ్వు పెద్ద మగాడు అనుకుంటున్నావురా, ఏమిట్రా నీ మగతనం? ఓరి నీవేమి మగవాడవో ఎరుంగ, నువ్వు ఏం మగాడువో నాకు తెలియదురా. బుద్ధి కలిగిన దేశాభివృద్ధి కొరకు. నీకే కనుక బుద్ధి ఉంటే నువ్వు చేయాల్సిన పనులు ఇవి కాదురా, ఇట్లాంటివి కాదు. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఏమాత్రం తెలివితేటలు ఉన్నా కూడా దేశాభివృద్ధి కొరకు దిక్కులేని జనాల సందీప్తి దలచి. దిక్కుముక్కు లేనటువంటి జనాలు ఉంటారు చూడు, ఆ ప్రజలకి ఏమన్నా మేలు చేయడానికి, దేశం అభివృద్ధి చెందడానికి కొన్ని మంచి పనులు ఏమన్నా చేయరా, ప్రయోజనం ఉంటుంది. దేశ రక్షణ చేయగా ఆ దీక్ష గొనుము. ఈ దేశానికి రక్షణ ఏర్పాటు చేయడానికి, ప్రజలకు రక్షణ కలిగించడానికి నీ చేత అయితే చేయరా సేవ. అంతేగాని ఇదేం మొగతనం రా, ఇదేం గొప్పతనం, నువ్వు చేసింది ఏం గొప్పది కాదు. సృష్టిలో కుక్కనక్కలు చేయునట్టి చెరచు కార్యము చేయగా సిగ్గులేదే. కోరి దుర్మార్గుడా, నువ్వే పెద్ద గొప్ప కార్యం చేశాను అనుకుంటున్నావా? ఈ సృష్టిలో కుక్కలు నక్కలు కూడా చేస్తాయిరా ఇట్లాంటి పనులు. అట్లాంటి పని చేస్తూ ఈ చెడగొట్టడం అనేటువంటి ఇది చాలా గొప్ప అనుకుంటున్నావా? సిగ్గు లేదా నీకు? ఇరువురంగీకరించుచు ఏకమైన అది పవిత్రంపు కార్యము అరయలేవో. నిజంగా కలయిక అంటే, ఆడవాళ్ళు మగవాళ్ళు కలవాలి అంటే ఇద్దరికీ అంగీకారం కావాలి. ఇద్దరు కూడా ప్రశాంతమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో ఇద్దరూ అంగీకరించుకుని ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళు కలిస్తే అది గొప్పతనం. అంతేగాని ఇట్లా బలవంతంగా వచ్చి ఈ ప్రకారంగా చేయడం కుక్కలు నక్కలు చేసే పనిరా. సృష్టిలో కుక్క నక్కలు చేయునట్టి చెరచు కార్యము చేయగా సిగ్గులేదే. ఇరువురంగీకరించుచు ఏకమైన అది పవిత్రంపు కార్యము అరయలేవో. ఈ మాత్రం బుద్ధి లేదురా నీకు? ఈ పాటి తెలీదా నీకు? రాక్షస కృత్యము చేయగ దక్షత చూపింప గొప్పతనం అనుకుంటే, ఓ రాక్షసుడిలాగా ఆడపిల్ల మీద పడి ఇదేదో చాలా పెద్ద గొప్పతనం అని అనుకుంటున్నావా? ఇది గొప్ప అనుకుంటున్నావా? రక్షణ దళమున చేరుచు. నీకు అంత కొవ్వు ఉంటే, అంత బలం ఉంటే, అంత ప్రతాపం ఉంటే నువ్వు చేయాల్సింది ఇది కాదురా. రక్షణ దళంలో చేరు, సైన్యంలో చేరు. శిక్షింపుము శత్రుసేన చిన్నము కాగన్. శత్రు సైనికుల్ని సంహరించరా, దేశానికి మేలు చేయరా. ఆ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడి నీ మగతనం ఏదో చూపించు. మగతనమున్న నీ సతిని మానుగ కూడుము. ఇంకా నువ్వు మగాడిని అనుకుంటే నీ భార్య ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళు, అక్కడ చూపించుకో నీ మగతనం. నా దగ్గర కాదురా. వేరుకంతలన్ భగవతిగా దలంచి. ఇతర స్త్రీలుంటే వాళ్ళని అమ్మవారిగా గమనించాలరా. భగవతి ఆ పరమాత్మ యొక్క స్వరూపంగా తలిచి తగు భద్రత గూర్పుము సోదరుండనన్. నువ్వు ఒక అన్నవో తమ్ముడువో అన్నట్టుగా ఆడపిల్లకి నువ్వు భద్రతను కలిగించరా.
ఆ అమ్మాయికి మరి కావలసినటువంటి రక్షణ కల్పించరా? తగని విధాన అలా కాకుండా దుర్మార్గంగా ఇట్లా చేయడం అనేది జంతువు విధంబున మీదకు దూకి వ్రాలుటల్. ఓ జంతువులాగా ఇట్లా మీద పట్టడం, తగనటువంటి విధంగా ఇట్లా చేయడం మగతనమే. ఇది మగతనం అనుకుంటున్నావా? ఇది గొప్పతనం అనుకుంటున్నావా? పరాక్రమం మందికి చూపుము. నీ పరాక్రమం ఉంటే 10 మందికి చూపించు నీ పరాక్రమం ఏమిటో. నాకు కాదురా, నా దగ్గర కాదు, ఇట్లాంటివన్నీ నా దగ్గర చూపించకు. నేనంటే ఏమిటనుకుంటున్నావు? నువ్వు ఎట్లాంటి వాడివి? చదువును సంధ్య లేని మగసానివి. నీకు అసలు చదువు సంధ్య ఉందిరా? బుద్ధి జ్ఞానం ఉన్నాయా? నువ్వు మొగాడివా? నీ జ్ఞానం ఉందా? తెలివి ఉందా? బుద్ధి ఉందా? నువ్వు మనిషివేనా? ఇట్లాంటి పనులు చేయొచ్చా? చదువు సంధ్య ఉన్నాయా నీకు? ఏమాత్రం వివేకం ఉన్నా ఇట్లాంటి పనులు చేయర్రా. ఇట్లాంటి పనులు దుర్మార్గులైన వాడు, చదువు సంధ్య లేని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు చేసే పని. చదువును సంధ్య లేని మగసానివే జంతువు కన్న హీనమై పొదవగా చూచుచుంటివి. ఓ జంతువు కంటే హీనంగా కుక్కలో నక్కల్లాగా వచ్చి మీద పడి కలవాలని చూస్తున్నావే, ఇది మూఢతనమ్మురా, ఇది బుద్ధి తక్కువతనం. తల్లి వంటి నన్ సదయుడవౌచు సోదరుని సంగతి గౌరవమీయలేని నీ హృదయము బండరాయి అయినేమి. ఒరే తల్లి లాంటి దాన్ని రా నేను, ఒక చెల్లి లాంటి దాన్ని, ఓ అక్క లాంటి దాన్ని, నన్ను సోదరు లాంటి వాడవు నువ్వు, తమ్ముళ్లాగా అన్నలాగా ఓ గౌరవం ఇవ్వడం చేతకానటువంటి నువ్వు ఈ హృదయం బండరాయి అయిపోయిందేమిటిరా? నీకు దయాదాక్షిణ్యం లేవా? నీకు లోకజ్ఞానం లేదా? పరాక్రమం ఇది కాదురా. ఇదేం పెద్ద పరాక్రమం అనుకుంటున్నావా? బలం అనుకుంటున్నావా? ఇది బలం కాదురా. నీ మదమంత వేశ్యకడ నిల్వున చూపుము. నీకంత కొవ్వెక్కితే ఓ వేశ్య దగ్గరికి వెళ్ళు. నీ బలమంతా, నీ పరాక్రమం అంతా, నీ బలమంతా, నీ కొవ్వంతా దాని దగ్గర చూపించు. ఆమె మెచ్చగా, అది మెచ్చుకునేటట్టుగా కామము తీర్చి మేటి మొనగాడని ఆమెను తించినప్పుడే నీ మగతత్వ సిద్ధియగు. ఆ వేసి కనుక మెచ్చుకొని భలే మగాడివి దొరికావురా. ఇప్పుడు మనం పాటలు వింటున్నాం చూడండి, భలే భలే మగాడివోయి అని పాడుతూ ఉంటారే, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది మెచ్చుకునేటట్టుగా నీ మగతనం అంతా చూపించి దాని కామం అంతా తీరేట్టు, నీ కామం అంతా తీర్చుకునేటట్టుగా ఆ విధంగా వ్యవహరించుకో. నీ మదమంత వేశ్యకడ నిల్వున చూపుము. ఆమె మెచ్చగా కామము తీర్చి మేటి మొనగాడని ఆమెను తించినప్పుడే నీ మగతత్వ సిద్ధియగు. నువ్వు చాలా గొప్పవాడివి, మంచి మొగాడివి, మంచి బల సంపద ఉన్నవాడివి అని ఆవిడ మెచ్చుకుంటే అప్పుడు నీ మగతనం సిద్ధించినట్టు అవుతుంది. నీ రసముందిన నన్ను పోలు వారేమని నిన్ను సైతురు. చదువు మరొకటి తప్ప నాకు వేరే ధ్యాస లేదురా, ఎంతో నీరసపడిపోయి ఉన్నాను. అటువంటి నాలాంటి వాళ్ళ దగ్గర నీ గొప్పతనం, నీ మదం, నీ కొవ్వంతా నాలాంటి వాళ్ళ దగ్గర. నీ రసముందిన నన్ను బోలువారు ఏమని నిన్ను సైతురు. నిన్ను ఏ విధంగా మెచ్చుకుంటానరా మేము? సహింపగబోనిట నీ దురాకృతిన్. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ దుర్మార్గాలన్నీ చేస్తే అందరిలాగా నేను ఊరుకునేదాన్ని కాదురా, నేను సహించను. తల్లిని చూచి ఈ కరణి దౌష్యమనర్పగలాడవే. నీ తల్లి దగ్గర నువ్వు ఇట్లాంటి దుర్మార్గ పని చేయగలవా? ఇలా చేస్తావురా నువ్వు? చెలిన్ ప్రల్లదనంబుతో ఇటుల భ్రష్టత తూలగలాడవే. నీ చెల్లి దగ్గర ఇట్లాంటి భ్రష్టాచారం నువ్వు చేయగలవురా? నేను చల్లగా కన్న తల్లి ఒక చక్కని ఆడుదియే. చక్కగా నిన్ను కన్నటువంటి తల్లి కూడా ఒక ఆడదే కదా. విచక్షణోత్ఫుల్ల మనంబు లేక నన్ను దుష్టమనంబున తాకవత్తువే. వివేకం లేకుండా, విచక్షణ లేకుండా, అయ్యో ఈవిడ చదువుకున్నటువంటిది, ఈవిడ ఉత్తమ ఇల్లాలు, ఈవిడ దగ్గర మనం ఇట్లాంటి పనులు చేయకూడదు అనేటువంటి కించి జ్ఞానం లేకుండా పశువులాగా నా దగ్గరకు వచ్చి ఇటువంటి దుర్మార్గపు మనస్సుతో నన్ను తాకడానికి వస్తావా? ఎందరనాడు వారినిట లేశ్యముగా చెరలాడినావు. ఇంతకుముందు నువ్వు ఎంతమందిని ఈ విధంగా చెరబట్టావురా? ఎంతమంది దగ్గర ఇట్లాంటి నికృష్టపు పనులు చేశావు? నీ ముందట భార్య లేదో? నీకు పెళ్లి కాలేదా? నీ దగ్గర నీ భార్య లేదా? అనుమోదము గోర్చగ వేశ్యలెందరో సందడి చేయుచుండగా. ఇట్లాంటివన్నీ కావాలి అని కోరుకున్నటువంటి వేశ్యలు ఎంతోమంది బజార్లో
వీధుల్లో సమాజంలో చెలరేగిపోతూ ఒక్కొక్కరిని పిలిచి కామం తీర్చుకుంటూ ఉంటే విషణ్ణతదో పగ నన్ను తూలేదో. బాధాకరంగా నాలాంటి పతివ్రత, నాలాంటి వనిత మీద నువ్వు ఇలా తోలడం ఏం బాగుందిరా. అందరి వంటి దానని హాస్యములాడేదో. నన్ను చూస్తే అందరిలాంటి దాన్ని అనుకున్నావా? నేను దేవినవు. ఎవరనుకుంటున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. నేను దేవిని, అమ్మవారి స్వరూపాన్ని. నేను అల్లరిదానగాను. నేనేం అందరిలాగా అల్లరిదాన్ని కాదు. పరిహాసములాడెడిదానగాను. నేను అందరితో సరదాగా చమత్కారంగా సరససల్లాపాలు చేసేటువంటి అల్లరిదాన్ని కాదు. నా ఉల్లమునందు ఎల్లెడ మహోన్నత భక్తిని శారదాంబనే పల్లక నుంచి గొల్తును. నా మనస్సులో నేను ఎప్పుడూ కూడా ఆ శారదాదేవిని ఒక పల్లకీలో కూర్చున్నటువంటి తల్లిగా భావించి ఆవిడ నేను స్మరించుకుంటూ ఉంటాను. శుభంబును కోరదవేని. నీకు మేలు జరగాలని అనుకుంటావా? ఎటువంటి కీడు లేకుండా నువ్వు ప్రాణాలతో బయటపడాలనుకుంటావా? వెంటనే పుల్లును పల్కకుండా వెస పొమ్మిట నుండి ప్రమాదమందకన్. పుల్లు మాట ఒక్కటి కూడా మాట్లాడకుండా వెంటనే నోరు మూసుకుని ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. నా దగ్గర నీ ఆటలు సాగవు. నేను అందరిలాంటి దాన్ని కాదని ఏమిటి నువ్వు చెప్పేదేమిటి? నీ లెక్క ఏమిటి? ఏం చేస్తావు నువ్వు? ఓ అందరిలాంటి ఆడదానివే, బలహీనురాలివి, నువ్వు అతివవు, అబలవు అని అనుకుంటావా? కాదని క్రౌర్యము నిన, కాదని దుర్మార్గంగా నా మీద పడాలనుకుంటావేమో. విఘాతము తప్పదు నీకు చావు తప్పదు. ఎవరనుకుంటున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పిన పని చేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు నాశనం తప్పదు. నాకు రక్షాధృతి చేయగా జనని శారద నాయద నిల్చియుండి. నన్ను రక్షించడానికి ఆ శారదాదేవి నా హృదయంలో ఎల్లకాలము కూడా నిలిచి ఉంటుంది. నీ మాదక దృష్టి మార్చుకొని మన్నన సేయుము ఆడువారలన్. నీ దుర్మార్గపు బుద్ధి మార్చుకొని, మత్తెక్కినటువంటి నీ దృష్టిని, నీ బుద్ధిని మార్చుకొని ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. మోదముతోడ తల్లి నిన్ను మూఢునివైనను గాచు నీయడన్. నువ్వు ఎంత దుర్మార్గుడివైనా, ఎట్లాంటి బుద్ధి తక్కువ పనిచేసినా ఆ అమ్మవారు ఉందే తల్లి, ఆవిడ నువ్వు ఎంత దుర్మార్గుడు, మూఢుడివి అయినా కూడా నిన్ను క్షమిస్తుంది, నిన్ను కాపాడుతుంది అని ఆ దేవి భయంకరాకృతిని ఆయా రీతులందీటుగా వినిపించన్. భయంకరమైనటువంటి ఒక ఆకారంతో ఆ దేవి ఇట్లాంటి మాటలన్నీ కూడా వాడికి వినిపించింది. సుగుణాస్పదంబైన సాభిప్రాయ వాక్యంబులంతన మూఢత్వము వీడజాలక. ఇట్లాంటి మాటలు చెప్తే వాడు వింటాడా? వాడు కొవ్వెక్కినటువంటి వాడు, మదవెక్కినటువంటి వాడు, మూర్ఖుడు. అట్లాంటి వాడు ఇట్లాంటి మాటలు వింటాడా? లెక్క చేస్తాడా? వాడు వినకుండా మదాంధత్వంబునం తూలుచున్. ఇంకా కొవ్వెక్కినటువంటి ఆవేశంతో వాడు తూలిపోతూ పెనగన్ పోయినా ఆవిడ మీద పడి ఇంకా పెనుగులాడుతున్నాడు. వాని బుద్ధి తడిమెన్ పెన్నాద సంరంభముల్. ఇట్లా చేస్తుంటే ఒక్కసారిగా వాడికి ఎక్కడి నుంచో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉరుముల్లాంటి శబ్దం ఏదో వాడి చెవులకు వినపడింది. భయంకరమైనటువంటి నాదం, శబ్దం వినబడింది. శబ్దం అంటే ఏమిటి? శబ్దస్వరూపం సరస్వతి. ఆ అమ్మవారు గుడ్లు ఉరిమిందనమాట. ఆవిడ ఉరుములాగా వాడిని అక్కడి నుంచి కేక పెట్టేసింది. మేఘధ్వానము వంటి గర్జ వినగా, ఒక మేఘం ఉరిమినట్టుగా భయంకరమైనటువంటి ఒక శబ్దం వాడికి వినిపించేటప్పటికీ మెంజూచుచున్. ఎక్కడిది ఈ మోత? ఎక్కడిది ఈ శబ్దం? ఏమిటి ఈ భయంకరమైనటువంటి ఈ కేక? ఏమిటి ఈ గర్జన? ఏమిటి అంటూ వాడు ఆకాశం వంక చూశాడు, పైకి చూశాడు. మూర్ఖుడాత్మాఘ ప్రవృత చేష్టకున్ ఫలముగా స్తంభించే. మూర్ఖుడైనటువంటి వీడు ఆత్మ అఘప్రావృత చేష్టకున్, తాను సొంతంగా చేసిన పాపం యొక్క ఫలితంగా, ఆ చేష్టకు ఫలితంగా అట్టా నిలబడిపోయాడంటే వాడి కాళ్ళు చేతులు స్తంభించిపోయాయి. ఆ దుష్టు పాపౌఘ స్ఫూర్తి నణంచివేయ. ఆ దుర్మార్గుడి యొక్క పాప చర్యలన్నిటినీ కూడా, పాప కార్యాలన్నిటినీ కూడా అణచివేయడానికి చటులధ్వానంబు జృంభించుచున్. ఆవిడ అందరిలాంటిది కాదు, మామూలు మనిషి కాదు. ఆవిడ సరస్వతి ఉపాసకురాలు. నిత్యము కూడా ఆవిడ మనస్సులో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. ఆవిడ్ని కాపాడుతున్నటువంటిది ఆ తల్లి. సరస్వతిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఇటువంటి రక్షణ, ఇటువంటి శిక్షణ, ఇటువంటి పోషణ అన్నీ కూడా లభిస్తాయి. అది నిరూపించడానికే ఆవిడ కథను కవిగారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
అటువంటి శబ్దం విజృంభిస్తూ వచ్చేసింది. చటులధ్వానంబు జృంభించుతున్ ప్రాగారంబు సృజించే. ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి అయోమయ తత్వాన్ని వాడి ముందు చూపి వాడి మతిపోయింది, వాడి బుర్ర చెడిపోయింది, వాడికి ఏం అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో వాడికి తెలియలే. ఒక్కసారి కళ్ళు చీకట్లా మేసినాయి. ఈవిడ అందరిలాంటిది అనుకున్నాడు వాడు, కాదు. ఈవిడ శక్తి ఏమిటో చూపించింది. ఈవిడ స్వరూపంలో లోపల ఉన్నటువంటి ఆ అమ్మవారు బయటకు వచ్చి ఒక భయంకరమైనటువంటి శబ్దం అంటేనే సరస్వతి కదా, ఆ సరస్వతి అమ్మవారు భయంకరమైనటువంటి నాదాన్ని చేస్తూ సృజించ మూర్ఖుని మనోవ్యాపారముల్ కురంగగన్. వాడి బుద్ధంతా పోయింది, వాడి మతి చెడిపోయింది, వాడు పిచ్చివాడైపోయాడు. వాడి మనోవ్యాపారములు, వాడి మనసు పనిచేయడం మానేసింది, బుద్ధి అంతా కూడా వాడికి మందగించిపోయింది. మొనగాడై కవయంగా వచ్చి, ఏదో పెద్ద మొనగాడిని నిన్నేదో చేసేస్తాను చూడంటూ వచ్చాడు కదా. వచ్చినవాడు తరుణీ భోగంబు కున్మారుగా ఆ అమ్మాయిని అనుభవించడానికి బదులుగా తన ప్రాణంబు నశింపజేయగల దుర్దాంత స్థితిని పొంది తన ప్రాణాన్నే నాశనం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి పొందకూడనటువంటి కర్మను పొంది చేతన నిర్ఘాతము చెంద. వాడి బుర్ర చెడిపోయింది, వాడి మనస్సు ఒక్కసారి మ్రాన్పడిపోయింది. మ్రాన్పడియే వాడు ఒక్కసారి కుప్పగూలిపోయాడు. అంతం దేవి శ్రీ శారదా ఘనపాఠము స్వరప్రధానయుతిగా కైమోక్షి పల్కెంతగన్. అప్పుడు ఆ దేవి, ఆ శారదామాతకి చెందినటువంటి ఒక ఘన, వేదంలో భాగం ఘన పనస ఉంటాయి, ఆ ఘన పాఠాన్ని ఆ తల్లి, ఆ దేవి స్వరప్రధానయుతిగా, వేదమంతా కూడా స్వరప్రధానంగా చదవబడుతుంది, పాడబడుతుంది. ఆ స్వరప్రధానయుతంగా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఘనపాఠాన్ని ఆవిడ కైమోక్షి పల్కెంతగన్ చేతులు జోడించి ఆ అమ్మవారికి స్తోత్రం చేసింది. నాదబ్రహ్మ ధ్వనించనయ్యడ. అప్పుడు నాదబ్రహ్మ, నాదం అంటే శబ్దం అంటే సరస్వతి, ఆ వాగ్దేవియే ఓ పెద్ద ధ్వనిలాగా వినిపించింది. దురన్యాయముగా దూర్తులెచ్చో దుష్కృత్యములా ఆచరించిన. అన్యాయం చేస్తూ పనికిమాలినటువంటి అన్యాయం చేసేటువంటి వాళ్ళు, దుర్మార్గులు ఎక్కడైతే దుష్కృత్యములు చేస్తూ ఉంటారో దయా సూక్ష్మము లేకుండా, కించిత్ దయాదక్షిణ్యం కూడా లేకుండా చేస్తూ ఉంటే శిక్షాదక్షుండగు దేవుడే అతని దోషం బొప్పజెప్పున్. శిక్ష విధించడంలో దక్షుడైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఆ బ్రహ్మదేవుడే, ఆ దేవుడే అతని దోషం బొప్పజెప్పున్. వాడి పొరపాటు ఏమిటో ఆ దేవుడే వాడికి తెలియజెప్తాడు. ధరామోదం బొప్పగ ధర్మము నిలిపి సమ్మోదించు నివ్వేళలన్. ఎప్పుడైనా సరే ఆ దేవుడే వచ్చి ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టి అందరికీ ఆమోదం కలిగేటట్టుగా చేస్తాడు. అందుకు ఇదే నిదర్శనం. దేవుడు లేడుగావున యథేచ్ఛగా తోచిన రీతి గెంతెదన్. దేవుడు లేడుగా, మన చూడటం లేదుగా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను గంతులేస్తాను, ఏ పిచ్చి పని అయినా చేస్తాను, ఎట్లాగైనా చెలరైపోతాను, ఏదైనా మాట్లాడతాను, ఎట్లాగైనా వ్యవహరిస్తాను, ఎవరినైనా తిడతాను, నాకు అడ్డం ఏమిటి, నన్ను ఎవడేమంటాడు అంటే నేను ఊరుకుంటాను అని చెలరేగిపోతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదురా నాయన, ఇలా పోకూడదు. ఎందుకంటే సర్వము గమనిస్తున్నటువంటి పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. నువ్వు చేసే చేష్టలన్నిటికీ కూడా నీకు శిక్ష విధిస్తాడు. ఈ ఫలితం అంతా కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అందరినీ తిట్టడం, నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడటం, ఈ బుద్ధికి ఏది తోస్తే అదల్లా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. దాని అంతటికీ కూడా ఫలితం అనుభవిస్తావు. దేవుడు లేడుగావున యథేచ్ఛగతోచిన రీతి గెంతెదన్. భూవలయాన దుష్కృతము పుణ్యమటంచును లేవు. ఈ లోకంలో పాపం లేదు, పుణ్యం లేదు, ఏమీ లేదు. మనకి ఇష్టం వచ్చింది, మన చేతైంది మనం చేసేయడమే అనుకుంటావేమో. కాన నేనేవి దలంతును అటులనేకము చేయగవచ్చునంచు. నేనేం చేయాలనుకుంటే అది చేసేస్తానండి, నాకేమీ ఎదురులేదు. ఎవడు నన్ను ఆపేది, ఎవడరా నాకు అడ్డం, ఎవడు నన్ను ఏం చేస్తాడు, ఏమీ చేయలేడు, నా ఇష్టం నేను చేస్తాను అంటూ చెలరేగిపోతూ ఉంటారు. దుర్భావననందు వేళ అటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసేటువంటి పరిస్థితుల్లో భగవానుడు దృంచును గర్వసంహతిన్. ఆ దేవదేవుడే వచ్చి ఈ మదమంతా కూడా అణిచివేస్తాడు, ఈ గర్వం అంతటిని కూడా తొలగిస్తాడు.
అందుచేత నువ్వు చెలరేకపోతే సరిపోదు. లోకమంతా నీతోటే లేదు, నీ వెనకాల భగవంతుడున్నాడు. వాడు అన్నీ కూడా చూస్తున్నాడు. చూశాం కదా ఈ కథ ఏమిటో. దిక్కుముక్కు లేని పిల్ల చక్కగా చదువుకుంటోంది, బుద్ధిమంతురాలు. అటువంటి పిల్లని వీడిట్టా చేయాలనుకున్నాడు. ఆ పిల్ల భయపడిపోయి పారిపోతే అంతే సంగతి. కానీ పారిపోవాలా, ఆవిడ శక్తివంతురాలు, ఆవిడ మామూలుది కాదు. ఆ అమ్మవారిని నమ్ముకున్నది. ఎవరైతే భగవంతుడిని నమ్ముకుంటారో ఆ నమ్మకం, నమ్మిన దేవుడే వచ్చి కాపాడుతాడు. నమ్మకమే శరణ్యం, నమ్మకమే దిక్కు. ఆ నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ఎట్లా పడితే అట్లా చలాయించకూడదు. భక్తిమి ఎర్రగ దేవుని భజన చేయ ఫలమునొందకపోరు. భక్తిగా దేవుణ్ణి ఎవరైతే భజన చేస్తారో, ఎవరైతే తలుచుకుంటారో, ఎవరైతే మనసులో నిలుపుకుంటారో వాళ్ళకి ఫలితం లభించకుండా పోదు. సేవా ఫలము దేవుడిచ్చును. నువ్వు చేసిన సేవకు ఫలితం ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. విశ్వాస భావమున్నవారు విడనాడబడరు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ కూడా దేవుడు వదిలిపెట్టడు. వాళ్ళని ఏనాడు ఎప్పటికీ దేవుడు వదిలిపెట్టడు. కొంత సమయం పడితే పట్టవచ్చు, కొంత పరీక్షిస్తే పరీక్షించవచ్చు. అంత మాత్రంతో బెదిరిపోకూడదు, విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. విశ్వాస భావమున్నవా విడనాడబడరు. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. సర్వము చూస్తూనే ఉంటాడు. ఎవడు లేడు, ఎవడు చూడలేదు, నాకు దిక్కు లేదు, మొక్కు లేదు, ఇట్లా అనుకోకూడదు. అది తెలివితక్కువతనం, మూఢత్వం. దైవాంశ ఘనము. ఈ లోకంలో దేవుని యొక్క అంశ చాలా గొప్పదైనటువంటిది. త్రికరణ శుద్ధిగా జనని దివ్య పదమ్ములు నమ్మువారికి మనసా వాచా కర్మణ ముమ్మాటికి కూడా ఎవరైతే ఆ అమ్మవారి యొక్క పాదాలు నమ్ముకుంటారో ప్రకటిత భావనాల హరి భాగ్యము దక్కును. అటువంటి వాళ్ళకి ఎక్కడ లేని భాగ్యం కూడా లభిస్తుంది. ఏదో ఈ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుణ్ణి పూజిస్తే అనడం కాదు. ఏదో తాత్కాలికంగా పైపై మెరుగుల కోసం మున్నాలిక మాటగా ఏదో మొక్కుబడిగా చేస్తే ఫలితం కాదు. ఘనమైనటువంటి నిశ్చలమైనటువంటి దీక్షతో కూడినటువంటి నమ్మకం ఉండాలి. అటువంటి వాళ్ళకి తప్పకుండా ఫలితం దొరుకుతుంది. తల్లి దీవెనల్ సకల పదార్థ సంయుత విశాల మహత్వము సంఘటించు. ఆ అమ్మవారి యొక్క దీవెనలు మామూలువి కాదు. ఆ దీవెనల వలన నువ్వు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావో, ఎంత ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతావో. దైహిక సుఖభోగ భాగ్యముల హేలవరించును సంతసంబుగన్. నీ శారీరకమైనటువంటి సుఖములు, భోగములు, ఐశ్వర్యములు సమస్తము కూడా నీకు లభిస్తాయి. నువ్వు కావాలని కోరుకోక్కర్లా, నువ్వు అడగక్కర్లా. నువ్వు చేయవలసింది ముందు ఆ అమ్మవారి యందు నమ్మకం పెట్టుకో. నమ్మకంతో ఆవిడ్ని సేవించు, ఆవిడ్ని నిత్యము తలుచుకుంటూ ఉండు. ఆ అమ్మవారు ఇవ్వగలిగింది, ఇవ్వలేనిది ఏదీ లేదు. బ్రహ్మదేవుడు అంతటి వాడికి సరస్వతీదేవి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ బ్రహ్మదేవుడు ఒకప్పుడు సృష్టి చేయాలని కూర్చున్నప్పుడు విశ్వసృష్టికర్త అయినటువంటి మూల పురుషుడైనటువంటి దేవుడు బ్రహ్మదేవుడిని సృష్టి చేయవయ్యా, లోకాలన్నీ పుట్టించు, ఈ మానవజాతి అంతటినీ ప్రాణులన్నింటినీ కూడా సృష్టించు అని చెప్తే ఆయనకి అర్థం కాల. ఎలా సృష్టించాలో తెలియలే. ఏం చేస్తాను అని అడిగాడు. అప్పుడు దేవీం వాచమజనింత దేవాస్తాం విశ్వరూపా పశువంతి సానో మందిరేణ మూర్జన్ దుహానా ధేనుర్వాగస్మానుపతుష్టతైతు. ఆ అమ్మవారు వాడికి బ్రహ్మదేవుడికి బుద్ధినిచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది. ఇదిగో ఇలా చెయ్యాలి అని వాడికి జ్ఞానం కలగజేసింది. దాంతో వాడు ఇంత సృష్టి చేశాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడికి ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన తల్లి నీకు నాకు ఇవ్వదా? ఆయన ఏమిటి భక్తిగా ప్రార్థించాడు, అమ్మా నేనేం చేయాలి అని అడిగాడు. తన యొక్క మనస్సంతా కూడా ఆవిడ మీద పెట్టాడు. ఆవిడ బుద్ధి జ్ఞానం ఇచ్చింది. అలాగా ఎవరైతే నమ్ముకుంటారో వారికి తప్పకుండా మేలు జరుగుతుంది. దైవశక్తి ముందు నిల్చు దర్పమెందు లేదు, భావమందు నిలుపుకొన్న భక్తి శక్తి నొసగు. జీవకోటి వృద్ధి దైవ సేవయందు నుండు, కావరమ్మటంచు వాని కైతపింపవలయు. మానహాని ఎందుగాచు మాన్యుడే విధాత, వాని నమ్మి గొల్చు వారి భారమతని దగును. మానసమ్మునందు వాని మహిమనే దలంచి, ధ్యానయోగ ముద్ర దాల్చి ధన్యతను గడించు. నమ్మి గొల్చు వారికెప్పుడు నాశముండబోదు, సమ్మతిని భజించినంత సౌఖ్యముందగలవు. అమ్మవారి నృత్య చేసి ఆర్తిబాపు కొమ్ము, అమ్మవారి నృత్య చేసి ఆర్తిబాపు కొమ్ము. నెమ్మదిన్ సరస్వతిన్ గణింపలబ్ధియవును, మానవునకు శక్తినిచ్చు మాన్యతముడు దేవుడే. దీనుడైన వీరుడైన తృప్తినిచ్చు నాతడే, వానియందు దృష్టి నిల్ప భద్రమసుగు నాతడే. వాని సాయమున్న నెట్టి వైరి నిల్వలేడిరన్. దేవుడి సహాయం ఉంటే ఎటువంటి విరోధి కూడా మన ముందు నిలబడలేడు.
అన్యచింతలేక శక్తి నర్చసేయువారికిన్ అన్యచింతలేక శక్తి నర్చసేయువారికిన్ అన్యచింతలేక శక్తి నర్చసేయువారికిన్ ధన్యమైన జీవితం ముదారతం లభించడి మాన్యమైన శక్తి కన్నా మారుదారి లేదురా జన్యమైన కర్మ మార్చు శక్తి ఏ బలమ్మురా మాన్యమైన శక్తి కన్నా మారుదారి లేదురా జన్యమైన కర్మ మార్చు శక్తి ఏ బలమ్మురా భక్తితో సరస్వతి ప్రభావముని గొల్చిన శక్తి సంపదల్ రహించి సన్నిధిన్ మెలంగడిన్ భక్తితో సరస్వతి ప్రభావముని గొల్చినన్ శక్తి సంపదల్ రహించి సన్నిధిన్ మెలంగడిన్ యుక్తితోడ దేవి ఆమె అంతరంగమందునన్ రక్తితో స్మరించినంత రక్ష చేసే చూడుడి అన్ని లక్షణాలు ప్రకృతి ఎందు నిండియుండు వాటన్నిటిని గణింపకుండా అభ్యుదయ గుణాలనే ఎన్నుకొంచు హంసవోలే ఇష్టసిద్ధి నుందుటే పుణ్యమౌను దైవతత్వమూర్తిమత్వమద్దియే. ఈ విధంగా దైవతత్వం అనేదాన్ని కనుక సేవించినట్టయితే మనకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఆ విధంగా పుణ్యాత్ములు కండి, మంచి భావాలను మనసులో నిలుపుకోండి, ఆ అమ్మవారిని తలుచుకోండి, మేలు పొందండి, సమస్త భాగ్యములు పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం.